నువ్వు తిరిగి జన్మించిన విశ్వాసం అయితే ఆత్మలు సంపాదించటము నీ కర్తవ్యం, నీ లక్ష్యము అయి ఉండాలి. నేను సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అని పౌలు అన్నాడు. మనం పౌలు వలె సువార్త సేవ చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారికి నమ్మకంగా జీవించాలి. ఆత్మల సంపాదన యేసు ప్రేమను రుచి చూసిన వారి బాధ్యత, సంఘం యొక్క బాధ్యత. మరియు సంపూర్ణ సేవకై పూర్ణ సేవ చేస్తే పరలోక రాజ్యములో గొప్ప బహుమానాలను పొందుకుంటాం. నీవు యేసును ప్రేమించి మారుమనసు పొందితే యేసు యొక్క భారము, బాధ్యతను తీసుకో. యేసు సేవ కొరకు నీవు సమర్పించుకో. అప్పుడు సమాజము రక్షించబడుతుంది. దేవుడు నీ ఎడల సంతోషిస్తాడు, నిన్ను దీవిస్తాడు. కావున నా ప్రియ సహోదరుడా, భూలోకంలో మనం ఎన్ని పనులు చేసినా, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, సమస్త పనులు చేసినా యేసు సేవ కన్నా మిన్నైనది, గొప్ప అయినది ఏదీ లేదు. కావున నీవు యేసు సేవకు చేయుటకు నువ్వు పూనుకోవాలని, నువ్వు సమర్పించుకోవాలని నీకు విజ్ఞాపన చేస్తున్నాను. కావున మనమందరం యేసు సేవ కొరకు, యేసు అప్పగించిన పని కొరకు మనం ముందుకు సాగితే పరలోక రాజ్యములో గొప్ప బహుమానాలను పొందుకుంటాము.